ప్రస్తుతం మనతో పాటు నర్సంపేట ఎక్స్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం అంటే ఎలా సాగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. ఇలా ముగింపు దశలో సంబరాలు చేసుకునే పరిస్థితి బీఆర్ఎస్ ముందస్తుగానే ఖచ్చితంగా 14వ తేదీ తేలాల్సిన రిజల్ట్ ప్రజలు తేల్చారని చెప్పే పూర్తి విశ్వాసం బీఆర్ఎస్కు ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు అనుభవించారు. కొత్తగా వారు చెప్పేది ఏం లేదు. వారు ఇచ్చేటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం యొక్క సమస్యలను, కార్మిక రంగ సమస్యలను, ముఖ్య మహిళా సమస్యలను, విద్యార్థుల సమస్యలను, ఉద్యోగస్తుల సమస్యలను, అన్ని వర్గాల సమస్యలకు ప్రతిబింబంగా ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ నిలబడతారనే విశ్వాసం బీఆర్ఎస్కు ఉంది. అత్యధిక మేరతో మీకు గెలవబోతుంది. మెజారిటీ ఎంత రావచ్చు? పక్క నుంచి ఏమో ఒక జర్నలిస్ట్ ఆయన రెఫరెండంగా తీసుకుంటారంటే కాదు, రెఫరెండంగా తీసుకునే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. పారిపోతున్నాడు కదా. ఇది 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు రెఫరెండమా? దమ్ముంటే చెప్పు అని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కేబినెట్ ఉన్న మంత్రి కానీ, గల్లీ తిరిగి ఓట్ల కోసం కానీ ఏ ఒక్కడు కూడా దీన్ని రెఫరెండం అని ఒప్పుకునే ధైర్యమే లేదు కాంగ్రెస్ పార్టీ కంటే. అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు పంచుతుంటే ఎందుకు కామ్గా ఉంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్యాకెట్లు లక్ష్మీదేవి జూబ్లీహిల్స్ లో తనలాడుతుంటే అంటే ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? డబ్బులు పంపిణీ చేసేది కాంగ్రెస్ పార్టీ, పోలీసులు అడ్డం పెట్టేది కాంగ్రెస్ పార్టీ, రౌడీజం చేసేది కాంగ్రెస్ పార్టీ, మాలంటోళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దొంగ ఓట్లకు కూడా వేలాది దొంగోట్లు వేసేటువంటి కుట్రలకు కూడా తెరలేపేది కాంగ్రెస్ పార్టీ. ఈ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఫంక్షన్ హాళ్ళు, అనేక లాడ్జీలలో వేల మందిని తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరి వివరాలు డీజీపీ గారికి, పోలీస్ అధికారులకు చెప్పినా కూడా ఒక్క దగ్గర కూడా రైడ్ చేసి మరి వాళ్ళు ఎందుకు సమూహం ఉన్నారని చెప్పి రైడ్ చేసే పరిస్థితి లేకుండా చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. మాకేదో ఉపకారం చేస్తాండని వేస్తాం. 2 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి ఏ ఉపకారం చేయట్లేదా? చేసినాడు ఉపకారం ఆయన, కానీ ఈయన గురించి మళ్ళీ మారినాం. మీరే పార్టీ కూడా? మేము అందరం కేసీఆర్కి అందరూ కేసీఆర్. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఒక ఆడామె, ఏమో మనకేమో చేస్తుంది అనుకుని మేము కేసీఆర్కి వేస్తామని అనుకుంటున్నాము అంతే. కేసీఆర్ బాగా చూస్తుంది అనుకుని అనుకుంటున్నాము. ఇంకా ముందుకేం చేస్తుందో తెలియదు మాకు. ఇంకా అది ఆమె రావాలనుకుని మా కోరిక అంతే. నీ ఓటు ఎవరికి? కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్? మాకు మంచిగా చేస్తారని కేసీఆర్కి ఏమంటున్నాము. మరి గరీబ్ వాళ్ళకు చూడాలి, మాకు డబల్ బెడ్రూములు ఇవ్వాలి, మరి కేసీఆర్కే వేస్తాము. తెలంగాణ పిల్లలు ఉన్నారు, చాచి మొబైల్ పైసలు ఇవ్వాలి, దాని గురించి వేస్తాము. నీ ఓటు ఎవరికమ్మా? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు? మంచి చేయాలని, అందరికి మంచి చేసినప్పుడు చేయాలని వేస్తాం. ఎవరికి వేస్తారు? కేసీఆర్కి. కేసీఆర్ గెలిపించారు. ఏం చేసింది కేసీఆర్ మీకు? కేసీఆర్ మీకు ఏం చేసి? अच्छा करिए, बहुत अच्छा करे. घर आईना दिलाना पड़ता तुम लोग. కేసీఆర్ ఎందుకు కేసీఆర్? అంటే మంచిగా చేస్తారనుకొని రావాలనుకుంటున్నాం. మీరు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తారు. కార్కి. కారు ఎందుకు అంటున్నారా? మరి నా కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు? అని కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు? అందుకే కార్కి ఇస్తాం. మీరే పార్టీ? కేసీఆర్ పరిపాలన బాగుంది కాబట్టి కేసీఆర్కి వేయాలనుకుంటున్నాం. అవునా? మరి రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ నుంచి అసలు అంటే పాలన నచ్చలేదా మీకు? ఎవరికి నచ్చలేదు. ఎందుకని? ఎవరికేం చేసిండు, ఎవరికేం చేయలేదు. ఉన్న ఇంట్లో కూలగొట్టేసిండు, ఉన్న రోడ్లు పోగొట్టేసిండు. స్కూటీలు ఇస్తానన్నాడు, స్కూటీలు ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు. ఏం పరిపాలన చేసిండని తనకు ఓటేయాలి. అందుకే మాకు కేసీఆర్ పరిపాలన బాగుంది కాబట్టి కార్కే ఓటేస్తాం, కార్ని గెలిపించుకుంటాం. పెన్షన్ వస్తుందా? ఎంత రావాలి పెన్షన్? 2,000 వస్తుంది ఇప్పుడు. నీకు 6,000 పెన్షన్ రావాలి కదా నువ్వు? అందుకే చెప్తున్నాను. ఇప్పటి వరకు రాసుకొని పోయారు కానీ ఇవ్వలేమ్మా. 4,000 లేదు, అవే 2,000 ఇస్తున్నాడు అప్ప నుండి. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఇంకా గౌరవం ఉంది మాకైతే కేసీఆర్ అని, చాలా గౌరవం మాకైతే. ఎందుకని? చాలా అంటే మాకు ఏది చెయ్యాలంటే అది చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది, మాకు చేస్తాడు కేసీఆర్ అని. మీరేం చెప్తారమ్మా?
మేము 25 years అయిందండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. 25 years కిందట మేము కూడా డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం మా ముందే చెత్త కుప్పలు వేసి తీసుకుపోయి, కానీ కేసీఆర్ వచ్చినాకనే మాకు ఇల్లు వచ్చింది, మా పాప కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకెంతో సంతోషంగా ఉంది. తులం బంగారం ఎవరికైనా వస్తుందా? ఏది రాలేదండి, తులం బంగారం రాలేదు, ఏది రాలేదు. ఆడవాళ్ళకి 2500 అన్నారు, అయ్యి రాలేదు, ఎప్పి రాలేదు. మాకు ప్రభుత్వం పెట్టిండు, కింద మీద వాడి వస్తున్నారు పోక. ఎట్లుంది ఫ్రీ బస్? ఏం బస్ ఉన్నది ఫ్రీగా? మగవాళ్ళకి కిరాయిలు వేస్తున్నారు, ఆడోళ్ళకేమో ఫ్రీ పెట్టిండు. 24 గంటలు మగవాళ్ళు పోతారా లేకపోతే ఆడోళ్ళు పోతారా? కొంతమంది పోనోళ్ళు ఉంటారు, కొంతమంది పోయేటోళ్ళు ఉంటారు. ఏం చేస్తున్నారు? రైట్, మొత్తానికి లాస్ట్ డే ప్రచారం ఈ రోజు. ఇంకొక కొన్ని గంటల్లో ప్రచారం కూడా ముగించాలి. ఏమనుకుంటున్నారు? ఏమనుకునేది ఏముండదండి, పక్కా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గులాబ్ జెండా ఎగరబోతుంది అనేది స్పష్టంగా తేలిపోయింది. గత 3 నెలలుగా మేము ఈ యొక్క క్షేత్రస్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నాం కాబట్టి ప్రజల స్పందన బాగా అనుకూలంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వైపు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేది ప్రజలే చెప్తున్న సందర్భం కాబట్టి తప్పకుండా ఇక్కడ గులాబీ జెండా ఎగరబోతున్నది. అది 100కు 100% ఖాయం. డబ్బులు పంచి పెడుతున్నారు. ఈ ఎలక్షన్ రెఫరెండం గా తీసుకున్నామంటే లేదు మేము తీసుకోము అని అంటున్నారు. ఇంకొక మాట అంటే ప్రజల్ని ఎక్కడికక్కడ భయాందోళనకి గురి చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ ఓటమి చెందుతామనే భయం పుట్టుకున్నది కాబట్టి, భయం పుట్టింది కాబట్టి ఇలా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఓటుకు 5 నుంచి 8,000 ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క ఏరియాలో. ఇప్పుడు యూసుఫ్ కూడా సొంత ఏరియా, ఇక్కడ 8,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క ఓటుకు. కాబట్టి ఇలా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వారు ఇచ్చే పైసలు కూడా వారు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఇలా వృద్ధులకు 2,000, 4,000 పెన్షన్ చేస్తారో చేయలేదు, దివ్యాంగులకు 4,000, 6,000 పెన్షన్ చేస్తారో చేయలేదు. ఇలా 18 సంవత్సరాల నిండిన మహిళలకు నెలకి 2,500 ఇస్తారో ఇవ్వలేదు. ఈ బాకీలే ఒక్కొక్కరికి 44,000 నుంచి 46,000 దాకా ఉన్నది. వారు ఇచ్చే ఏ పైసా మీరు తీసుకోండి, దాంట్లో కట్ చేసుకోమనండి, మళ్ళీ మిగతా మాకు ఇంకా రావాలి బాకీ అని చెప్పండి. కాబట్టి ఎన్ని పైసలు వంచినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇక్కడ గెలిచేది గులాబీ జెండనే, గులాబీ అభ్యర్థి మరి మాగంటి సునీత గారు అనేది స్పష్టంగా తేలిపోయింది. వారు ఓటమి భయం పుట్టుకున్నది కాబట్టి మా పార్టీ నాయకులను బెదిరిస్తూ ఉన్నారు, మా బూత్ లెవెల్లో ఉన్న నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. ఏమంటారు నవీన్ యాదవ్? ఒక 13 మంది పార్టీ నాయకులకు ఫోన్లు చేసి, బిడ్డ నేను ఓడిపోయినా గవర్నమెంట్ మాదే ఉంటుంది, మీ అంతు చూస్తా అని బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇట్లాంటి నాయకులను మీరు తప్పకుండా మరి గెలవడానికి ఎమ్మెల్యే పోటీకి అనర్హుడుగా ప్రకటించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉన్నది. మీరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా ఇక్కడ గెలిచేది మాత్రం గులాబీ జెండనే, మాగంటి సునీత అభ్యర్థి మాత్రమే.